హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నువ్వుంటే నా జతక సీరియల్లో నిజంగానే తనకు ఇంత మంచి అవకాశం వచ్చింది తన మామ దగ్గర తనని ప్రూవ్ చేసుకునే దానికి దేవాకి. అంటే పూజలో ఉండి వాళ్ళందరినీ మెప్పిస్తే మిథున తన సొంతం అయిపోతుంది. సో అంతా హ్యాపీగా ఉంటుంది. ఇన్ని విషయాలు తెలిసినా కానీ తను మాత్రము నిజంగా నీతిమంతుడు, అలాగే తను గుడ్ బిహేవియర్ ఉన్న వ్యక్తి కాబట్టి సో వీటన్నిటికంటే ముఖ్యమైన పని ఏంటి అని ఆలోచించినప్పుడు వాళ్ళ మరదలు ఏంటి అంత స్పీడ్గా ఎక్కడికో బయటకు వెళ్ళిపోతుంది, ఇంతమంది ఇన్ని పూజలు చేస్తున్నారు కదా, మరి పూజలో ఉండకుండా ఎక్కడికి టెన్షన్గా వెళ్ళిపోతుందని దాన్ని గమనించి సో తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేదానికి తను కూడా బయటకైతే వెళ్ళిపోతాడు. అంటే ఇక ఇంట్లో వాళ్ళ ముందు నిజంగానే చెడ్డ పేరైతే వస్తుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. అంటే దానికోసం సో నిజంగా చెడ్డవాడయింటే తను ఈ పూజే నాకు ముఖ్యము, మిథునే ముఖ్యము, సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా అయిపోతే నాకేంటి అన్నట్టుగా ఆలోచిస్తారు. బట్ దేవ అలా కాకుండా సో ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీకి ఇచ్చాడు. సో తన మరదలు ఎందుకు అలాగా ఉందా అని చెప్పి ఆలోచించి తన వెనకాలే వెళ్ళిపోయాడు. సో ఇక వీళ్ళైతే పూజ కోసం ఎదురు చూస్తూ దేవా ఎక్కడా ఎక్కడా అని చెప్పేసి అంతా వెతుకుతూ ఉంటారు. ఇక పూజలో కూర్చోవాలి కాబట్టి ఇక అందరూ వెతుకుతూ ఉంటే ఇక సూర్యకాంతం అయితే అంతా వెతికేసి వచ్చి ఇక దేవా ఇక్కడ లేడు. సో తనైతే కావాలని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అసలుకి మిథున అంటే దేవాకి ఇష్టం లేదు, కానీ ఏదో మొహమాటం కోసమో లేకపోతే ఏదో ఊరికే వచ్చాడు అంతే, కానీ మిథున మీద ఇష్టంతో కాదు. అందుకే పూజ చేయకుండా వెళ్ళిపోయాడు పూజ టైం కల్లా అని చెప్పేసి చాలా మాటలైతే అంటూ ఉంటుంది. ఇక మిథునకైతే చాలా బాధగా అనిపిస్తుంది. ఏంటబ్బా దేవా ఏమైపోయాడు, దేవా ఇలా చేయడే కానీ ఎందుకు వెళ్ళాడు అని చెప్పేసి ఫోన్ అయితే చేస్తూ ఉంటుంది. ఫోన్ రింగ్ అవుతుంది కానీ తనైతే తీయట్లేదు. సో ఇక ఇలా ఉండేసరికి నిజంగానే అందరికీ టెన్షన్ అయితే వేస్తుంది. ఇంకా ప్రతి ఒక్కరూ దేవాని వెతుకుతూ పెద్దగా అరుస్తూ ఉన్నారంట, అంటే ఎక్కడైనా ఉన్నాడేమో అని చెప్పేసి. కానీ ఇక్కడ చూస్తే దేవా అయితే లేడు కాబట్టి ఇక వీళ్ళంతా ఇలా టెన్షన్ పడుతూ ఉన్న టైంలో ఇక అక్కడైతే మిథున వాళ్ళ చెల్లెలైతే చాలా అంటే చాలా బాధపడుతూ మరి సూసైడ్ చేసుకునే దానికి వెళ్ళిపోతుంది. సో ఇక ఒక కొండ మీద ఒక బండ మీదో కొండ మీదో నిలబడి అంటే సముద్రంలోనికి దూకేదానికి ఇక చెప్పుకుంటూ ఉంది, నన్ను క్షమించండి నాన్నగారు, నిజంగా మీలాంటి తండ్రి నాకు దొరకడం చాలా అదృష్టవంతురాలని. బట్ నేను చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల మీకు అనవసరంగా చెడ్డ పేరు వస్తుందేమోనని నేను చనిపోవాలనుకుంటున్నాను. సో నేను చనిపోతే మీకు చాలా కష్టంగా ఉంటుంది, మీరంతా అసలు ఇవి చూడలేరు నన్ను ఇలాంటి పరిస్థితుల్లో. కానీ నా చేతుల్లో ఇక ఏమీ లేదు. ఇలాంటి వీడియోలు కానీ బయటకి సోషల్ మీడియాలో కానీ వస్తే ఇక మీ పరువు పోవడంతో పాటు మరి నాతో పాటు మీరు కూడా చనిపోతారు, కాబట్టి ఇవన్నీ రాకుండా ఉండాలంటే నేను చనిపోవడమే ముఖ్యము అని చెప్పేసి తను మనసులో అనుకుంటుంది. వాళ్ళ అమ్మకి సారీ చెప్పుకుంటూ, వాళ్ళ నాన్నకి సారీ చెప్పుకుంటూ, వాళ్ళ అక్కకు కూడా నిజంగా నీలాంటి అక్క నాకు దొరకడం చాలా అదృష్టం అక్క, కానీ నేను ఏం చేయలేకపోతున్నాను, నా వల్ల అనవసరంగా మీకు అందరికీ చెడ్డ పేరు వస్తుంది కాబట్టి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అన్నట్టుగా తనైతే మాట్లాడుకుంటూ ఉంది. అంటే వాళ్ళకి ఫ్యామిలీ వాళ్ళకి సారీ చెప్పుకుంటుంది. నిజంగా ఇలాంటి సిచ్యువేషన్స్ చాలామంది ఎదుర్కొంటూనే ఉంటారు సమాజంలో కూడా. నేను ఒకటైతే చెప్తున్నాను, అంటే నా మాట వింటారని కాదు, విని ఒకవేళ కొంతమందన్నా ఆలోచిస్తారని ఈ మాట అయితే చెప్తున్నాను. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేసినప్పుడు నిజంగా ఏది ఏమైనా కానీ పేరెంట్స్తో కానీ మీకు ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటే వాళ్ళతో చెప్పుకోండి. అంతేకాని ప్రాణాలు తీసుకోవడం అనేది మాత్రం నిజంగా చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి. ఎందుకంటే ప్రాణం తీసుకొని మీరు ఏం సాధించలేరు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాడు హ్యాపీగానే ఉంటారు, కానీ మీరు మాత్రం ఆ యొక్క ప్రాబ్లమ్ని తప్పించుకునే దానికి చనిపోతున్నారు. అలాంటి వాడిని వాడైనా అమ్మాయినా ఎవరైనా కానీ ఇలాంటి ద్రోహం చేసే వాళ్ళని ఎదుర్కొని నిలబడినప్పుడే మనం లైఫ్లో సక్సెస్ అవ్వగలం. అంతేగాని ప్రాణాలు తీసుకోవడం అనేది నిజంగా చాలా అంటే చాలా బ్యాడ్ అని నేనైతే అనుకుంటున్నాను. అంటే వరస్ట్ థింకింగ్ కానీ అటువంటి ఆలోచనే చాలా చెడ్డదని నేనైతే చెప్తున్నాను. సో ఇలాంటి సిచ్యువేషన్ని ఎదుర్కొని నిలబడండి, అలాగే వాళ్ళకి బుద్ధి చెప్పండి మీరు, అప్పుడే వాడు కూడా నేర్చుకుంటాడు. అంతేకాని మీరు సూసైడ్ చేసుకోవడం వల్ల ఏ ఎవరికి ఏమీ అంటే కొన్ని రోజులు మీ పేరెంట్స్కే బాధ, కానీ మీ వాళ్ళనే బాధ పెట్టినట్టు వాడికి ఏమీ అయితే కాదు. సో వాట్ ఎవర్. ఇక సీరియల్లోకి వచ్చేస్తే తనైతే అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇక దేవా వచ్చి చేయి పట్టుకొని కిందకి లాగేస్తాడు. అంటే తను పడిపోతున్న టైంకి వాటర్లో ఇక చేయి పట్టుకొని లాగేసి ఏమైంది, ఎందుకు ఇలాగా చేస్తున్నావు అని చప్ప మీద ఒక దెబ్బ అయితే కొడతాడు. ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నావు, నీ నీ యొక్క శరీరము నీ యొక్క అంటే
నీ ఇష్టమే. నీ యొక్క బాడీ ఏం చేసుకుంటావు అనేది నీ ఇష్టం. కానీ నీ కోసం ఏడ్చేవాళ్ళు నీ పేరెంట్స్, మీ అక్క వీళ్ళంతా ఉన్నారు కదా! నీకేమన్నా అయితే వాళ్ళు తట్టుకోగలరా? ఎందుకిలా చేస్తున్నావు అని చెప్పేసి చాలా అయితే అడుగుతాడనమాట. ఇక అడగంగానే తనైతే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏం చెప్పాలో తెలియక అంటే ఇదంతా చెప్తే ఏమనుకుంటాడో బావగారు అని చెప్పేసి, బావ నేను నిజమే నాకు తెలుసు మా ఇంట్లో వాళ్ళు భరించలేరని. కానీ నాకు ఇప్పుడు ఏ ఆప్షన్ లేదు. కాబట్టి ఇలా చేస్తున్నానని చెప్పేసి తనైతే చెప్తుంది. అదేంటి ఏమైంది అసలకి అంటే తను చెప్పదు. నేను చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను బావ. నన్ను క్షమించు నేను చెప్పలేను. బట్ నేనైతే చచ్చిపోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక దేవా అయితే వాళ్ళ చెల్లెలతో అంటాడు, నిజంగా నువ్వు నన్ను మీ ఇంట్లో వాడిగా అనుకున్నావు. నన్నొక అన్నగానో, ఒక తమ్ముడుగానో అనుకుంటే నిజంగా నువ్వు నాకు చెప్పు. నేనేమి అననమ్మా. నువ్వు చెప్పు. ఎవరికైనా ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు సొంత వాళ్ళతో చెప్పుకుంటే నిజంగా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అంతేకాని నీ ప్రకారం నువ్వు చనిపోతే దీనికి సొల్యూషన్ ఉండదు అని చెప్పేసి చాలా మంచిగా నిజంగా చాలా అంటే ఒక బావగా కాకుండా ఒక బ్రదర్‌గా తనకి సపోర్ట్ అయితే చేస్తాడనమాట. ఇక ఆ మాట అనగానే తను కూడా ఓకే అని చెప్పేసి తను జరిగిందంతా చెప్తాడు. నేను ఒక ఫ్రెండ్‌ని నమ్మి ఒక పార్టీకి వెళ్ళాను బావ. అక్కడ వాడు నన్ను ఇలా చేశాడు. నా వీడియోలు తీసి ఇప్పుడు ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో పెడతానంటున్నాడు. నాకు చాలా భయమేస్తుందని చెప్పేసి చాలా ఏడుస్తుంది. అవునా అని చెప్పి చాలా కోపమొస్తుంది. దేవాకైతే నిజంగా వాడిని చంపేసేయాలన్నంత కోపమొచ్చి, సరే అయితే నువ్వు మరి ఇప్పుడు ఏం చేయమన్నాడంటే 10:30 కల్లా నన్ను ఒక గెస్ట్ హౌస్‌కి రమ్మన్నాడు అని చెప్తుందనమాట. ఓహో! అవునా? సరే అయితే నువ్వు ఆ గెస్ట్ హౌస్‌కి వెళ్ళు. నేను నీ వెనకాలే ఉంటాను అని చెప్పేసి తననైతే గెస్ట్ హౌస్‌కి పంపిస్తాడు. ఇక ఆ అమ్మాయిని చూడగానే వాడు రెచ్చిపోతాడు. వాడొక మినిస్టర్ కొడుకంట. అందుకని వాడికి అంత పొగరు. అంటే ఈ మధ్య కాలంలో ఈ మినిస్టర్ కొడుకులకి లేదంటే పెద్ద పెద్ద హయ్యర్ అథారిటీ ఉన్న వాళ్ళ పిల్లలకి మాకేమీ కాదు. మా పేరెంట్స్ మాకు సపోర్ట్‌గా ఉంటారు. సో, ఇక పోలీసులు అందరూ మా చేతుల్లోనే ఉంటారు కదా! అని చాలామందిని హెరాస్ చేయడం, ఇలా తప్పించుకొని పోవడం చాలామందిని చూస్తూనే ఉన్నాం. అలాగే ఈ సీరియల్‌లో కూడా వీడు కూడా అలాగే తప్పించుకోవాలని అంటే హయ్యర్ అథారిటీ వాళ్ళ కొడుకు కాబట్టి, మినిస్టర్ కొడుకు కాబట్టి నన్నెవరు ఏం చేయలేరు అన్నట్టుగా వీడు కూడా ప్రవర్తిస్తున్నాడు. ఇక తనని చూడగానే వచ్చావా అని చెప్పి తన మీద చెయ్యి వేయబోతే ఆ చెయ్యిని కాస్త ఇంచేస్తాడనమాట దేవ. నువ్వెవడురా అంటే నేను ఎవరినో తర్వాత చెప్తానని చెప్పేసి వాడిని బాగా చితకబాది ఆ వీడియోని డిలీట్ చేసి వాడి వీడియో కూడా ఒకటి తీసి ఇప్పుడు నేను నీ వీడియోని సోషల్ మీడియాలో పెడతానురా నువ్వు కానీ నా యొక్క మరదల విషయంలో కానీ ఇంకొకసారి ఇలాంటి పనులు చేసావంటే నీ వీడియోని కూడా సోషల్ మీడియాలో పెడతానని వాడిని కూడా ఒక వీడియో తీసి ఆ వీడియోని అంటే ఆ ఫోన్ని వాడి మొహాన్ని కొట్టేసి అక్కడి నుంచి వాళ్ళ మరదల్ని తీసుకొని హ్యాపీగా వచ్చేస్తాడనమాట. ఇక వాళ్ళ మరదలకి కూడా చెప్తాడు, నువ్వు ఎవరికి ఈ విషయం చెప్పొద్దు. ముఖ్యంగా మీ నాన్నగారికి ఈ విషయం తెలియకూడదు. ఎందుకంటే ఆయన చాలా బాధపడతాడు. మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళంటే మీ నాన్నగారికి చాలా ఇష్టం కాబట్టి సో పరువు కోసం ఆయన ఎంత బాధపడతారో మీకు తెలుసు కాబట్టి మీరు ఇలాంటి విషయాల్లో అస్సలు వాళ్ళకి తెలియని బాకు అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళ మరదల్ని కాపాడి తీసుకుని వస్తాడు. నిజంగా చాలా గ్రేట్ కదండి. అలాంటి ఎదవల్ని అట్లాగే వీడియోలు తీసి వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయాలి. అప్పుడే వాళ్ళకి బుద్ధొస్తుంది. పక్కన వాళ్ళ బాధ ఏంటో కూడా తెలుస్తుంది. సో దేవా అయితే అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇక ఇంట్లో రచ్చరచ్చ చేస్తుంది కదా త్రిపుర, అలాగే సూర్యకాంతం వీళ్ళిద్దరూ రచ్చ చేస్తున్నారు. నిజంగానే దేవా కావాలనే వెళ్ళిపోయాడు. మిథునంటే ఇష్టం లేదు. సో వాడి కోసం నువ్వు ఎవరిని చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా అవమానించి మరీ మీ త్రిపుర అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళని పంపించేస్తుంటుంది. అక్కడి నుంచి పూజ లేదు ఏమీ లేదు మీరు వెళ్ళిపోండి అని. ఇక వాళ్ళు కూడా బాధతో వెళ్ళిపోతున్న టైంకి దేవా ఎంట్రీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక మిథునకి సంతోషమే సంతోషం. మిథున ఆల్రెడీ చెప్పుంటుంది, నా దేవా ఇలా చేయడు, నా కోసం తప్పకుండా వస్తాడు, ఈ పూజలో కూర్చుంటాడు, నాకు కుంకుమ అన్ని పెడతాడు అని చెప్పేసి తను చెప్పిన మాట నిజాన్ని చేస్తూ మిథున అదే దేవా అయితే వచ్చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా పూజ చేసుకుంటూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు వాళ్ళిద్దరిని చూసి. అంటే వీళ్ళ బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, దేవుడు ఎప్పుడు వీళ్ళకి తోడుగా ఉంటాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉంటారు. ఇక జడ్జి గారికి కూడా కొంచెం సంతోషం అయితే కలుగుతుంది తన కూతురు మాట నిలబెట్టినందుకు దేవా. ఇక ఇదంతా చూసి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. చక్కగా ఈ యొక్క ఆ కార్యక్రమం అంతా చక్కగా జరుగుతుంది. వాళ్ళ చెల్లెలు కూడా అక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఏంటి ఇంతవరకు ఇక్కడ కనిపించట్లేదని వాళ్ళ అమ్మ అయితే అడుగుతూ ఉంటే, లేదమ్మా రూమ్లోనే ఉన్నానులే అమ్మా అని చెప్పేసి వచ్చి కూర్చుంటుంది పూజలో. ఇక ఎంత హ్యాపీగా జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.